గాడ్ బ్లెస్ యూ ఆల్. వెల్కమ్ టు మై ఫ్రెండ్లీ ఛానల్. ఇవాళ మనం డిస్కస్ చేద్దాం 2 క్వశ్చన్స్, చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అండ్ కొంచెం కేర్ఫుల్గా చేసే క్వశ్చన్స్ కూడా ఇవి. ఓకేనా? సిల్లీ మిస్టేక్స్ అవ్వకుండా మనం ఈజీగా ఎలా చూసుకుందాం. ఫస్ట్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ 27 క్యూబ్ మల్టిప్లైడ్ బై 3 to the power 4 డివైడెడ్ బై 3 to the power 10 ఈజ్ ఈక్వల్ టు. ఓకేనా? 4 ఆప్షన్స్ ఇచ్చారు. సో ఇందులోంచి ఏది కరెక్ట్ మనం చూసుకోవాలి. ఇది ఓరల్ క్వశ్చన్ యాక్చువల్లీ, రైట్ ఎవ్రీవన్? ఇప్పుడు మీకు ఈ కాన్సెప్ట్స్ బాగా క్లియర్ అయిపోయి ఉండాలి. 27 ఈజ్ ఈక్వల్ టు 3 క్యూబ్, అలాగే 3 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 27 వైస్ వర్సా. ఇంకోటి ఏంటంటే a to the power m ఇంటూ a to the power n ఈజ్ ఈక్వల్ టు a to the power m ప్లస్ n. ఈ కాన్సెప్ట్ కూడా క్లియర్ అయి ఉండాలి. ఇంకోటి ఏంటంటే a to the power m whole to the power n ఈజ్ ఈక్వల్ టు a to the power m ఇంటూ n. ఓకేనా? ఇవి క్లియర్ అయితే మీరు ఈ క్వశ్చన్ చాలా ఈజీగా చేసేయచ్చు. ఇప్పుడు చూడండి, ఇంకోటి ఏంటంటే a to the power m అపాన్ a to the power n ఈజ్ ఈక్వల్ టు a to the power m మైనస్ n. ఓకేనా? ఇక్కడ డివైడెడ్ బై ఉంది కదా, ఇది కూడా మీకు తెలిసి ఉండాలి. ఇప్పుడు ఇవి చూస్తాం. 27 క్యూబ్ అంటే ఏంటి? 27 క్యూబ్ అంటే మీరు దాన్ని ఇలా కూడా రాసుకోవచ్చు. 27 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 27 అంటే 3 క్యూబ్, 3 ఇంటూ 3 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 27. 3 క్యూబ్ హోల్ టు ద పవర్ క్యూబ్. ఓకేనా? ఇప్పుడు ఇది a టు ద పవర్ m హోల్ టు ద పవర్ n ఈజ్ ఈక్వల్ టు a టు ద పవర్ m ఇంటూ n కదా. అలాగే ఇది 3 టు ద పవర్ 3 ఇంటూ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 3 టు ద పవర్ 9 అయిపోతుంది. ఇప్పుడు ఇది 27 క్యూబ్ ఏమో 3 టు ద పవర్ 9 అవుతుంది. సో ఈ 3 టు ద పవర్ 9 మల్టిప్లైడ్ బై 3 టు ద పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు a టు ద పవర్ m ఇంటూ a టు ద పవర్ n ఈజ్ ఈక్వల్ టు a టు ద పవర్ m ప్లస్ n. ఓకే, ఈ ఐడెంటిటీ యూస్ చేస్తే 3 టు ద పవర్ 9 ప్లస్ 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 3 టు ద పవర్ 13 అవుతుంది. ఇంత మేళ మనం సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది? 3 టు ద పవర్ 13 వస్తుంది. ఓకే, డివైడెడ్ బై 3 టు ద పవర్ 10 అంటే 3 టు ద పవర్ 13 అపాన్ 3 టు ద పవర్ 10 అయితే ఇది 3 టు ద పవర్ 13 మైనస్ 10 అయిపోతుంది. ఎందుకంటే a టు ద పవర్ m అపాన్ a టు ద పవర్ n ఈజ్ ఈక్వల్ టు a టు ద పవర్ m మైనస్ n అవుతుంది. కాబట్టి 13 మైనస్ 10 అవుతుంది. ఓకేనా? దట్ ఈజ్ ఈక్వల్ టు 3 క్యూబ్ అంటే 3 ఇంటూ 3 ఇంటూ 3 అంటే 27 కదా. సో 27 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అన్నమాట. ఓకే, ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దీంట్లో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఓకే, ఇప్పుడు ఈ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ ఏంటి? ద ఎక్స్ప్రెషన్ -1 హోల్ టు ద పవర్ 132 డివైడెడ్ బై 5 టు ద పవర్ -1 ప్లస్ 3 టు ద పవర్ -1. ఇక్కడ మీకు ఏం కాన్సెప్ట్స్ క్లియర్ అయి ఉండాలి అంటే, ఫస్ట్ చూడండి, -1 హోల్ టు ద పవర్ 2 అనుకోండి. ఇదేంటవుతుంది? -1 ఇంటూ -1. 1 ఇంటూ 1 1 వస్తుంది, కానీ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. ఇప్పుడు 1కి ఎంత స్క్వేర్ పెట్టినా 1 టు ద పవర్ 1000 ఈజ్ ఆల్సో ఈక్వల్ టు 1. 1 ఇంటూ 1 ఇంటూ 1 ఇంటూ 1 మీరు ఎన్నిసార్లు మల్టిప్లై చేసినా దాని వాల్యూ 1 వస్తుంది. సో మనకి న్యూమరేటర్లో ఎలాగో 1 వస్తుంది, అది క్లియర్ అయిపోయింది మీకు. ఓకే, కానీ ఇక్కడ ప్లస్ వస్తుందా మైనస్ వస్తుందా అంటే, మైనస్ ఇంటూ మైనస్ ఈవెన్ నెంబర్లో మనం మల్టిప్లై చేస్తే అది ప్లస్ అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ అది ఆడ్ నెంబర్లో మనం మల్టిప్లై చేస్తే దాని ఆన్సర్ మనకి మైనస్లో వస్తుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది ఇంత. ఓకేనా? ప్లస్ ఇంటూ మైనస్ మళ్ళీ మైనస్ వస్తుంది. సో 132 ఈవెన్ కాబట్టి మనకి న్యూమరేటర్లో వస్తుంది +1 వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఇంకో కాన్సెప్ట్ మీకు ఏం తెలిసి ఉండాలి? 5 టు ద పవర్ -1 అన్నాడు అంటే ఇదేమవుతుంది? 1 అపాన్ 5 హోల్ టు ద పవర్ 1 కింద తీసుకోవచ్చు మీరు. ఓకే, ఎందుకంటే 5
అంటే 5/1 హోల్ టు ద పవర్ -1 కదా, అందుకు. అలాగే 3 to the power -1 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 1/3. 3 to the power 1 కింద తీసుకోవచ్చు, లేకపోతే హోల్ టు ద పవర్ 1 తీసుకోవచ్చు. ఎక్కడ 1 పెట్టినా 1 అండ్ సేమ్. సో ఇప్పుడు ఇది మనకి ఎలా వస్తుంది, మీకు క్లియర్ అయిపోయింది. న్యూమరేటర్లో +1 వస్తుంది, డినామినేటర్లో 1/5 ప్లస్ 1/3. హోల్ టు ద పవర్ 1 మనం రాయక్కర్లేదు. 1 పవర్లో ఉన్నప్పుడు మనం రాయకపోయినా పర్వాలేదు. ఓకేనా, 1 అండ్ ద సేమ్. ఇప్పుడు మీకు మళ్ళీ ఏం తెలియాలి, 1/5 ప్లస్ 1/3ని ఎలా మనం సాల్వ్ చేస్తాం. 3 దీని ఎల్సిఎం 15 కదా. ఇప్పుడు దీన్ని అన్ని వైపులా చూడండి, ఎవరికి కన్ఫ్యూజన్ నేను వాళ్ళ కోసం చెప్తున్నాను. దీన్ని 1 into 3 చేయండి, 1 into 5 చేయండి, 5 into 3 చేయండి. ఓకే, అంటే ఇది 3, 1 into 3 3, 5 into 1 5 అపాన్ 5 into 3 15. 3 plus 5/15 అంటే 8/15 వస్తుంది. ఓకేనా, సో దట్ ఈజ్ ఈక్వల్ టు, నేను ఇక్కడ రాస్తాను. ఓకే, ఇక్కడ దట్ ఈజ్ ఈక్వల్ టు 1/8/15. ఇప్పుడు మళ్ళీ మీకు ఇది కూడా తెలిసి ఉండాలి. 1/A/B ఈజ్ ఈక్వల్ టు, అంటే ఏంటవుతుంది, 1 అంటే 1/1 మల్టిప్లైడ్ బై B/A అయిపోతుంది. ఈ డినామినేటర్లోది రెసిప్రోకేట్ అయిపోతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు B/A. ఓకే, అలాగే ఇది 1/8/15 ఉంది, అంటే ఇది 1/1 మల్టిప్లైడ్ బై 15/8. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 into 15 ఈజ్ ఈక్వల్ టు 15 అండ్ 1 into 8 ఈజ్ ఈక్వల్ టు 8. సో 15/8 మనకి ఆన్సర్. ఇప్పుడు ఇక్కడ సిల్లీ మిస్టేక్ ఎలా అవుతుంది, మీరు గబుక్కున్న ఆన్సర్ తీసేసారు. దట్ ఈజ్ ఈక్వల్ టు 15/8 అనేసుకున్నారు. ఓకే, కానీ టిక్ పెట్టేటప్పుడు కేర్లెస్ మిస్టేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ -15/8 ఉంది. మీరు గబుక్కుని 15/8 కనిపించి 16/9 15/8 అనుకుని దీనికి పెట్టేశారంటే తప్పైపోతుంది. కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ సి. ఇక్కడ ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఈ 2 క్వశ్చన్స్ కనుక మీరు ఎంజాయ్ చేస్తే దీని వీడియోని తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్, మీ ఫ్రెండ్స్ దాకా షేర్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ థ్యాంక్స్ అ లాట్ ఫర్ దోస్ హూ హ్యావ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.